డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని, మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో పోస్టులను అమ్ముకున్నారు అని, దీని మీద విచారణ జరగాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విపక్ష పార్టీగా రోడ్డెక్కింది. అలా కొందరు పోస్టులు అమ్ముకోవడం ద్వారా అర్హులైన వాళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పి వాళ్ళు గొంతెత్తుతూ ఉన్నారు. దానికి కొందరు పౌరులు తోడవుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా కనుక మాకు అన్యాయం జరిగిందని చెప్పి భావిస్తూ భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ కాకుండా ఉండాలి అని చెప్పి ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగానో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, ఇటువంటివి ఏమన్నా కనుక జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అని. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తుంది. 2025లో డిఎస్సిలో అందరూ టీచర్లు అక్రమంగా ఉద్యోగాలు పొందారని కాదు, కొన్ని పోస్టులు అమ్ముకున్నారు. మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలు అనేది వాళ్ళ పాయింట్. సరే, ప్రభుత్వం వైపు నుంచి అటువంటివి ఏమీ జరగలేదు, వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని చెప్పి పాలకపక్ష పార్టీలు దాని మీద ఎదురుదాడి చేస్తున్నాయి. సో ఇటు వైసీపీ, అటు పాలకపక్ష పార్టీలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. బాగానే ఉంది. అయితే నాకు ఆశ్చర్యం అనిపిస్తున్నది ఏంటి అంటే, 2025లో ఉద్యోగాలు పొందిన టీచర్లు అని చెప్పి వాళ్ళు రోడ్డెక్కి ర్యాలీలు, ఆందోళనలు చేసి తెలుగుదేశం పార్టీ నేతలతో కలిపి ర్యాలీలు చేసుకుంటూ వైసీపీ మీదనో జగన్ గారి మీదనో ఎందుకు విమర్శలు చేస్తున్నారన్నది $1 మిలియన్ ప్రశ్న. ప్రభుత్వ టీచర్లు అంటే వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో భాగంగా ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీతో కలిపి రోడ్ ఎక్కచ్చా, వాళ్ళు ఆందోళన చేయొచ్చా, వాళ్ళు ర్యాలీలు చేయొచ్చా? మీకేం అవసరం వచ్చింది? మీకేం ఇబ్బంది వచ్చింది? ఈరోజు కొన్ని తెలుగుదేశం పార్టీ పత్రికల్లో ప్రధానంగా కనిపించాయి. తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి డిఎస్సి 2025 టీచర్లు వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద ర్యాలీ చేశారని పెద్ద పెద్ద ఫోటోలు పెట్టారు. అలా ఎలా చేస్తారు? మీరు ప్రభుత్వ ఉద్యోగులు కదా, మరో రాజకీయ పార్టీతో కలిసి మీరు ఎలా ర్యాలీలు చేస్తారు? మీరు ఎలా ఆందోళనలో పాల్గొంటారు? అసలు మీకు ఏం సంబంధం? మిమ్మల్ని ఎవరంటున్నారు? ఎవరైనా వైసీపీ పాయింట్, ఎవరైనా అక్రమంగా కొన్ని పోస్టులు అమ్ముకున్నారు అని, దానివల్ల కొందరికి అన్యాయం జరిగింది అని, దానిలో డబ్బులు చేతులు మారింది అనేది వాళ్ళ పాయింట్లు. అది కాదు, అన్ని ఫెయిర్గా జరిగాయని ప్రభుత్వం చెబుతోంది. సో వాళ్ళిద్దరూ చూసుకుంటారు కదా. మధ్యలో టీచర్లకి ఏంటి? మీరెందుకు రోడ్డు ఎక్కుతున్నారు? మీరెందుకు పాటలు పాడుతున్నారు? మీరెందుకు పంచులు ఎత్తున్నారు? మీరెందుకు స్కిట్లు వేస్తున్నారు? మీకు అసలు సంబంధం లేని ఇష్యూ కదా. మీరు ప్రభుత్వంలో భాగం కాబట్టి ప్రభుత్వం మీకు ఏమైనా కనుక ఇవ్వాల్సింది ఇవ్వకుండా, మీకు ఏమైనా అన్యాయం చేస్తున్నా, మీ హక్కులు ప్రభుత్వం హరించి వేస్తూ ఉంటే మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురానికి అందులో భాగమైన టీచర్లు, ఉద్యోగులు రోడ్డు ఎక్కడంలో అర్థం ఉంది. మరో రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఇటు తెలుగుదేశం పార్టీతో కలిసి రోడ్డు ఎక్కడం ఏంది అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. ఇది ఎలా అలో చేస్తుంది? సిస్టమ్ ఎలా అలో చేస్తుంది? ఇప్పుడు వైసీపీ నాయకులతో కలిపి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారనుకో, ఈ ప్రభుత్వం ఊరుకుంటుందా? మరి వైసీపీ పార్టీతో ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డెక్కితే ఊరుకోని ప్రభుత్వం, మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి ఇంత పెద్ద టీచర్లందరూ పెద్ద ర్యాలీలు చేసి ఎట్లా సైలెంట్ ఉంటుంది? ఇది ఎట్లా అలో చేస్తూ ఉన్నారు? అసలు నిజంగా అర్థం కాదు. ఏమో మరి.